అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడితో కూడా పనిచేశారు. ఆహా! అసలు ఆయన నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టమైన మనవడు. సుమంత్ గారు ఈస్ వెరీ నైస్, వెరీ స్వీట్, అవును. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అవును సార్. వెరీ హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా. అతనికి ఏం కావాలో అంత క్లారిటీ తెలుసు. ఎంత మాడాలో అంతే మాట్లాడతారు. అవును సార్. మీరు కూడా అలానే అనిపిస్తున్నారు నాకు ఎందుకనో. అంటే మీ పరిచయాలు గౌతమ్ గారి గురువుగారు అవటం వల్లో, సార్. మీరు చేసిన సినిమాల తాలూకు అవును. వాసన వల్ల అయ్యుండొచ్చు. సార్. కొంచెం మౌనంగానే ఉంటున్నారు. అవును సార్. మేబీ నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్. మన గురువుని బట్టి మనం ఉంటాం. అవునండి. అవును. అంటే మనం చాలా సంవత్సరాలు వర్క్ చేసినప్పుడు మనం మన గురువు నుంచి ఎంతో కొంత నేర్చుకుంటామనమాట. అలా నేను కొంచెం అంటే చిన్నప్పటి నుంచి కొంచెం పెరిగిన వాతావరణం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పెరిగాను సార్ నేను. అవన్నీ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉన్నాయి గానీ, సార్‌తో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం కామన్ పని చేసుకుంటూ వెళ్ళటం. అంటే షూటింగ్ టైంలో మళ్ళీ అరుస్తూ లేదంటే అవి కావాలి, అయన్నీ ఇవి ఉంటాయి. కావాలని ఉంటాయండి. కానీ నార్మల్ టైంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు గానీ, లేదా ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు గానీ కొంచెం జెంటిల్‌గా ఆ బ్యాలెన్స్ కాదు. వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. వచ్చేస్తది సార్. అయితే సార్. 'పురుష' సినిమాకి సంబంధించి ఆ! మీ ముగ్గురు హీరోల్లో ఎవరిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలుస్తున్నారు? మే 22 రిలీజ్ అవుతుంది మీ సినిమా. సార్. ఏంటి దాని మీద హోప్ ఏంటి? ఇప్పుడు మీరు నేనింకా అది థింక్ చేయలేదండి. కానీ నాకు ముగ్గురిలో ఎవరొచ్చినా సరే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి. అవును, వస్తారు సరే. ఎవరు మీరే ఎళ్లి పిలవాలి కదా! అవునండి. ఆబ్వియస్‌గా మీకు తెలుసు కాబట్టి. అవును. అవును సార్. తెలుసా అందరూ టచ్‌లో ఉన్నారా? అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని సార్లు టచ్‌లో ఉంటాను. నాని సార్‌నయితే నేను చాలా సార్లు కలిసాను. అంటే 'మసూదా' టైంలో కలిసానండి. అలా. ఎలా ఉంటది నాని గారి ప్రవర్తనలో ఎలాంటి తేడాలొచ్చినాయి? నాకైతే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి నాని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సార్. ఈరోజు కూడా అలాగే అలా ఉంటది. అలా మీకెలా ఉంటది? అలాగే ఉంటారు సార్. నిజంగా చెప్పండి. నిజంగా నేనేంటంటే జర్నలిస్టిక్‌గా చెప్తాను. అయితే మీకు నిజంగా చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను అంటే ఏదో ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. నేను జెర్సీ అయిపోయిందండి. జెర్సీ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ అయిపోయింది. మసూదాకి వర్క్ చేశాను. మసూదా టైంలో ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం నాని గారి కోసం వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు నాని సార్ రాంగానే ఫస్ట్ టక్కన గుర్తుపెట్టి, రేయ్ వీళ్ళందరూ మనోళ్ళే ఎవరు అని ఆయన దగ్గరికి పిలిచి మాట్లాడింది. ఎందుకంటే అండి నాని సార్‌కి టక్ జగదీష్ చేశారు. 'తిరువీరు' తెలుసు. నేను తెలుసండి. అలా ఏంటంటే ఒక టీమ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు తెలిస్తే ఆటోమేటిక్‌గా ఆ వార్మ్‌త్ ఉంటది కదా! అవునండి. అవునండి. తెలిసేసరికి వీళ్ళందరూ మన టీమ్ అని చెప్పేసి ఆయన అప్పుడు మాకు రిలీజ్ చేశారండి అంతా. చాలా బాగా కూర్చొని మాట్లాడారు.